గానాడుమా శ్రీమంతుడు సినిమా వచ్చిన కొత్తలా ఆ సినిమాను చూసే చాలా మంది లీడర్లు సినిమోళ్ళు సెలబ్రిటీలంతా ఊర్లను దత్తత తీసుకుంటాం అని చాలా మంది ముగటపడ్డరు. ఇక తీసుకున్న వాళ్ళ దాంట్లో కొంతమంది ఊర్లను మస్తు డెవలప్ చేసిరు కూడా. కానీ చాలా మంది అయితే ఏదో పేరుకి అన్నట్టు మామ అనిపించి మర్చిపోయారు కూడా. అయితే తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గట్ల కాదోళ్ళు చెప్పిన మాటకు కట్టుబడి ఈ ఊరిని ఎంత డెవలప్ చేస్తుండో చూడుర్రి. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సారు చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తుండన్న ముచ్చట కూడా చాలా మంది తెలియదు. సార్ అసలు ఉన్నడా లేడా అన్నట్టే ఉంటాడు కానీ పనులు చేపించుట్ల మాత్రం సూపర్ ఫాస్టే ఉంటాడు. ఇగో ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో ఉన్న ఈ కొండపర్తి అనే ఊరిని మొన్న 6 నెలల కిందట దత్తత తీసుకుండట. ఇక చూడు 68 ఆదివాసీ కుటుంబాలు ఉండే ఈ ఊరిని 6 నెలలు అటుమర్రే లోపట్నే ఎంత మార్చేసిండో. ఆడోళ్లకు కుట్టు మిషన్ల ట్రైనింగ్ ఇప్పిస్తేందుకు 30 లక్షలు ఖర్చు పెట్టి కమ్యూనిటీ భవనం కట్టించిండట. ఇక ఊళ్ళే గల్లీకి నూనె పోసి ఎత్తుకునేటంత నున్నటి సీసీ రోడ్లు ఇప్పించిండు. అంగన్వాడీ సెంటర్ను చిన్నబడిని కట్టించినట. 6 నెలలనే చాలా మార్చుడే కాదు ఇంకా ఏమేం కావాలనో మంత్రి సీతక్కతో కలిసిపోయి మాట్లాడి అరుచుకొని శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు అన్నీ చేపించిండు. అగో బల్లె పిల్లగాలతో ముచ్చట పెట్టి బుజ్జికాడ పల్కా బల్పం అందుకొని బొమ్మలు దిస్తుండు చూడు. పిల్లలు కూడా ఫాస్టే ఉన్నారు. సార్ తోటి ABCD అని టకాటకా ఇంగ్లీష్లోనే మాట్లాడి పాటలు కూడా వాడిరట. అబ్బో పిల్లలు ఇంగ్లీష్ బాగానే నేర్చిరు కదా అని పరిశాన్ అయినట సారు. మరి గవర్నర్ సార్ దత్తత తీసుకున్న ఊళ్ళే ఉండే మేము ఇంగ్లీష్లో మాట్లాడుకుంటే ఎట్లా అనుకున్నారో ఏమో కానీ ఇప్పటికే ఊరి కోసం 1.5 ఇలువగల పనులు చేపిస్తుండట సారు. ఇక అట్లనే ఊళ్ళే ఆడోళ్ళు మసాలాలు కారం పసుపు ప్యాకెట్లు తయారు చేసే పని చేస్తున్నారని చూసి మీరు తయారు చేసే వస్తువుల బ్రాండ్కు మంచి గిరాకీ రావాలి మస్తు ఫేమస్ కావాలని కోరుకున్నట. ఇక ఆడికెళ్ళి చక్కగా అడవి దేవతల దర్శనానికి పోయిర్రంతా. నిలువెత్తు బంగారం మొక్కు చెల్లించుకొని తల్లుల దీవెనార్తి తీసుకుండు. సమ్మక్క సారక్కలంటే ఎంత పవర్ఫుల్ దేవతలో 2 ఏళ్లకు ఒక్కపారి జాతర ఎట్లా జరుగుతుందో మొత్తం వివరంగా చెప్పింది సీతక్క. మన ఆరాధ్య దైవమైనటువంటి సమ్మక్క సారలమ్మను దర్శించుకోవడం జరిగింది. చాలా సంతోషం. ముఖ్యంగా వారు ఈ ప్రాంతానికి 2 సార్లు రావడం అనేది ఒక వెనుకబడ్డ ప్రాంతాల ప్రజలకు హోప్, ఒక నమ్మకం, విశ్వాసం అనేది ఇంకా పెంచడం జరిగింది. కానీ పబ్లిసిటీ లేకుండా ఎవ్వరికి తెలియకుండా ఎంత పని జరిపిస్తుండో చూడు సారు. ఇక ఈ ఊరు డెవలప్ కాగానే దబ్బున్న ఇంకో 2-3 ఊర్లు గుత్తబట్టి దత్తత తీసుకుంటాడు కావచ్చు అని అనుకున్నారట సారు. కొండపర్తికి చేసిన డెవలప్మెంట్ చూసిన వాళ్ళంతా.